యేసుక్రీస్తు నామములో మరొకసారి మంచి దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్తమానం కృతజ్ఞత అనేటువంటి అంశాన్ని తీసుకుని నేను మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఎన్నో కృతజ్ఞత కీర్తనల్ని ఆయన రచించాడు. 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనాల్ని ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. భక్తుడు రాసినటువంటి మాటల్ని నేను చదువుతున్నాను. 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దావీదు ఆయన మహారాజు అయి ఉన్నాడు, ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన యొక్క ప్రాథమిక స్థితిని దావీదు ఎన్నడూ కూడా మర్చిపోలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెలు కాచుకుంటున్నటువంటి తన తండ్రి యొక్క మందను కాస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆయన్ని పిలిచి అభిషేకించి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకాన్ని పొందినటువంటి దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడు. తన జీవితంలో ఎన్నో దశలు ఉన్నాయి. తన జీవితంలో ఎంతగానో పోరాటం ఉంది, తన జీవితంలో ఎంతగానో ప్రయాణం ఉంది, తన జీవితంలో ఎంతగానో ప్రాణభయం ఉంది. వాటన్నిటినీ కూడా అధిగమించి ఇది నా దావీదు రాజుగా మనం అభివర్ణిస్తూ దావీదు గురించి మాట్లాడుతున్నాం. దావీదు చెప్తున్న మాటలు ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఎందుకనంటే దావీదు ఎవరితో చెప్తున్నాడు అనంటే, 1,00,000 మంది ప్రజల్ని కోడేసి వారిని సమకూర్చి ఆ ప్రజానికంతో దావీదు మాట్లాడడం లేదు. ఉజ్జీవ సభలు, ఉపవాస కూడికలు, సువార్త స్వస్థత కూడికలు ఏర్పాటు చేసి ఆ మహాసభల్లో వేలాది మంది, లక్షలాది మంది మధ్యన దావీదు మాట్లాడడం లేదు. దావీదు బోధిస్తున్నాడు, కానీ ఎవరికి బోధిస్తున్నాడంటే తనకు తాను బోధించుకుంటున్నాడు. తన ప్రాణంతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా నువ్వు ఎలాగుండాలి అంటే దేవుణ్ణి స్తుతించే దానుగా ఉండాలి. నా ప్రాణమా అని చెప్పి దావీదు తనకు తాను, తన ప్రాణంతో తనకు తాను బోధించుకుంటున్నాడు. ఎంత విశిష్టమైనటువంటి వ్యక్తి దావీదు. ఈ రోజున మనుషులందరూ కూడా ఎదుటవాడికి మాట్లాడడానికి, ఎదుటవానికి బోధించడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ఉదయం ఒక కూటం, మధ్యాహ్నం ఒక కూటం, రాత్రి ఒక కూటం, ఎన్ని కూటాల్లో మాట్లాడితే అంత గొప్ప వ్యక్తి అని ఈ లోకం పరిగణిస్తూ ఉంది. ఎన్ని ఛానల్స్లో మాట్లాడితే అంత గొప్ప బోధకుడు అని మనుషులు పొగుడుతూ ఉన్నారు. కానీ దావీదు చేస్తున్న ఒక శ్రేష్టమైన పని ఏమిటో తెలుసా? నా ప్రాణమా అని చెప్పి తన ప్రాణంతో దావీదు తనకు తాను బోధించుకుంటున్నాడు. వెనకటికి ఒక సెక్యులర్ కవి చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎదుటివానికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని చెప్పి ఒక కవి రాస్తూ ఉన్నటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. నీతి వాక్యాలు ఎవరికి అంటే మనకి కాదు, ఎదుటివాడికి. నీతిగా జీవించడం ఎవరికి అంటే మనకి కాదు, ఎదుటివాడికి. తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటారు, చెప్పేవాడికి వినేవాడు లోకువ, చెప్పేవాడికి వినేవాడు లోకువ. వాడు వింటూ ఉంటే ఏదైనా చెప్తూ ఉంటారు, వాడు వింటూ ఉంటే ఎంతసేపైనా మాట్లాడుతుంటారు కదండి. కానీ దావీదు ఎవరితోనూ చెప్పటం లేదు. దావీదు తన ప్రాణంతో తనకు తాను మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఎందుకంటే దావీదు జీవితంలో దేవాది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ప్రాణానికి చెప్తున్నాడు, ప్రాణమా నువ్వు దేవుడు చేసిన మేళ్ళని ఒక్కటి కూడా మర్చిపోవద్దు. మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాత్రం కొన్ని గుర్తుపెట్టుకుంటాం, చాలా గొప్ప గొప్ప విషయాలు అయితే మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కొంతమందికి పెళ్లి రోజు ఎప్పుడో గుర్తుండదు, కొంతమందికి తన భార్య పుట్టినరోజు ఎప్పుడో గుర్తుండదు, తన భర్త పుట్టినరోజు ఎప్పుడో గుర్తుండదు.
కానీ ఏం గుర్తుంటాయంటే, పలానా సంవత్సరం పలానా వ్యక్తి నన్ను ఇంత మాట అన్నాడండి, పలానా వ్యక్తి నన్ను పలానా రోజున ఇలా నిలబెట్టి నాతో ఇలా మాట్లాడాడు. మనుషుడు ఏది మర్చిపోవాలో దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఏది జ్ఞాపకం పెట్టుకోవాలో దాన్ని పూర్తిగా మర్చిపోతుంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రాణమా, ఒకవేళ నువ్వు కానీ ఇలాంటి పని చేస్తావేమో, నువ్వేది మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోవద్దు. మనిషి చేసిన కీడినే జ్ఞాపకం పెట్టుకుంటాడు, కానీ దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం పెట్టుకోరు. మనకి ఏ అర్హత ఉంది 2011 సంవత్సరంలో ప్రవేశించడానికి? కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రేమించి, దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టడానికి ఆయన మనల్ని అనుమతించాడు. కనుక ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం, దేవుడు చేసిన మేళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా ప్రాణంతో నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నానా? నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంతో నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నానా? నీవెప్పుడైనా మాట్లాడావా? దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోవద్దు. దావీదు చేస్తున్నటువంటి ఒక గొప్ప వర్తమానం. నేను అనుకుంటాను, ఈ యొక్క వాక్య భాగం చదువుతున్నప్పుడు దావీదు ఒక కూటం పెట్టాడు. ఆ కూటంలో హాజరైన వాళ్ళు ఎవరేనంటే దావీదే హాజరయ్యాడు. ఆ కూటంలో మాట్లాడే వాళ్ళు ఎవరంటే దావీదే మాట్లాడుతున్నాడు. ఆ కూటంలో ఎవరు ఆల్టకాలు ఇచ్చారంటే దావీదే ఆల్టకాలు ఇచ్చాడు. ఆ కూటంలో ఎవరు ఆల్టకాలకు రెస్పాండ్ అయ్యారంటే దావీదే మరలా రెస్పాండ్ అయ్యాడు. అన్నీ దావీదే. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోవద్దండి. మనుషులు చేసిన కీడినే మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నావు, కానీ దేవుడు చేసిన మేళ్ళని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాం. ఈ సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడో వాటన్నింటినీ మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునికి వందనాలు, స్తోత్రాలు మనం తెలియచేద్దాం. దావీదుకి కృతజ్ఞతతో కూడిన మనస్సుని దేవుడిచ్చాడు. ప్రియులారా, మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా ఒక కప్పు కాఫీ ఇస్తే వారికి మనం వందనాలు చెప్తాం. ఒక మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెడితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. కానీ దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చి ఎంతగానో మనల్ని కాపాడుతున్నటువంటి దేవాది దేవునికి మరెంతగా మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారం ఏంటున్నాం. మనిషికి ఉన్న ఒక అలవాటు ఏమిటంటే మర్చిపోవడం. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, మ్యాన్ ఆల్వేస్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి ఎప్పుడు కూడా పొందుకుంటాడు కానీ మర్చిపోతాడు. మ్యాన్ ఆల్వేస్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, బట్ గాడ్ హీ ఆల్వేస్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు తన ఈవుల్ని ఇచ్చేటువంటి వాడే ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనం చేసినటువంటి దుష్కార్యాలని మనం క్షమించమని అడిగినప్పుడు ఆయన మర్చిపోయేటువంటి దేవుడే ఉంటున్నాడు. హీ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడే ఉంటున్నాడు. ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసిన మేళ్ళు ఎన్ని మన జీవితాల్లో చేశాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే దేవుడు చేసిన మేళ్ళు మనకు జ్ఞాపకం వస్తాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, నేను నడిచి వచ్చిన మార్గాన్ని చూసుకున్నట్లయితే నా కళ్ళ వెంబడి కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి. ప్రియులారా, ఎన్నోసార్లు మరణకరమైనటువంటి వ్యాధులకు నేను గురైనప్పుడు దేవాది దేవుడు మరణ పడక మీద నుంచి నన్ను లేవనెత్తాడు. ఇక లేడు, ఈ వ్యక్తి చనిపోయాడు అని అనుకున్నారు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన కృప లేకుండా మనం ఎవరూ జీవించలేం. ఒక్కరోజు కూడా దేవుని కృప లేకుండా ఒక్క క్షణమైనా కూడా మనం జీవించలేం. నీకెంత ఆస్తి ఉన్నా కానీ, నీకెంత ఐశ్వర్యం ఉన్నా కానీ, నీకెంత పలుకుబడి ఉన్నా కానీ, నువ్వు ఎలాంటి పదవిలో ఉన్నా కానీ, దేవుని కృప నీ జీవితంలో లేకపోయినట్లయితే నీవు ఒక్క క్షణం కూడా జీవించుండలేవు. ఇది నా ఫ్యాక్షనిస్టులు, ఆంధ్ర రాష్ట్రాన్ని గజగజలాడించినటువంటి ఫ్యాక్షనిస్టుల యొక్క జీవితం ఏమవుతుందో ఈ దినాల్లో మన వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం. కత్తి చేత పట్టినవాడు కత్తి చేతనే హతమవుతాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. రక్తాన్ని ఒలికించిన వాడు ఆ రక్తం కారుకుంటేనే మరణిస్తున్నటువంటి దృశ్యాలు మన జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుని పట్ల ఆరాధనా భావాన్ని కలిగి ఉందాం. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేవునికి వాక్యంలో దావీదు నా ప్రాణమా అని తన ప్రాణంతో దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యక్తి కూడా ఒక భూస్వామి అంటున్నాడు, ఒక ల్యాండ్ లార్డ్. ఆ వ్యక్తి కూడా తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? దేవునికి మహిమకరంగా ఉండేటువంటి మాటలను మాట్లాడడం లేదు, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా మాట్లాడడం లేదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన నామాన్ని పైకెత్తే విధంగా అతను మాట్లాడడం లేదు. కానీ అతను మాట్లాడుతున్న మాటలను మనం చూస్తున్నట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 16వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు అంటున్నాడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును. ఏమంటున్నాడంటే దయచేసి చూద్దాం 18వ వచనం, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందిననుకొనెను. ప్రియులారా, చూసారా, ఇక్కడ ఒక భూస్వామి ఉన్నాడు. ఆ సంవత్సరం అతని భూమి చాలా సమృద్ధిగా పండిందట. అయితే అతను అంటున్నాడు, నేనేం చేస్తాను, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని నా ప్రాణముతో అన్నీ కూడా నా 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 అని మాట్లాడుతున్నాడు. ఎవరిది ఆస్తి, ఎవరిది ప్రాణం, ఎవరిది ధాన్యం, ఎవరివి కొట్లు అంటే ఇదంతా నాది, నేను చేశాను. దేవునికి మహిమకరంగా ఒక్క మాట కూడా అతను మాట్లాడడం లేదు. నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను, నేను ఇది నన్ను అనేక మంది మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. లోకంలో మనం చూసినట్లయితే నేను గనక ఈ కార్యాలు చేస్తున్నాను, నేను ప్రార్థన చేసినట్లయితే, నేను ప్రకటించినట్లయితే, నేను బోధ చేసినట్లయితే, నేను పాడినట్లయితే, నేను మ్యూజిక్ చేసినట్లయితే, నేను ఫలానా చేసినట్లయితే, నేను ఎవరికి వెళ్తుంది ఈ మహిమ? నీ సొంత డబ్బాను వాయించుకుంటున్నావేమో. ఇది నేను కాదు, కేవలం ప్రభువా నీ కృప చొప్పున జరిగింది అన్నటువంటి మాట నీ జీవితంలో నువ్వు పలకగలుగుతున్నావా? దేవా, ఇది నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదం, నువ్వు చూపిన కరుణ. ఏమని మాట్లాడుతున్నావు? దేవునికి మహిమకరంగా నువ్వు ఒక్క మాట మాట్లాడుతున్నావా? ఐ నేను, అహం. ప్రియులరా, ఈ ఐ అనేది మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్లో మనం చూసినట్లయితే ఐ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఈ ఐ గనుక బెండ్ అవ్వకపోతే అది సిగా మార్చబడదు. ఇఫ్ ఐ బెండ్స్ దెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఐ, సి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ ఐ అనేటువంటి అక్షరం నుండి దాన్ని మనం బెండ్ చేయగలిగినట్లయితే సి అనేటువంటి అక్షరం క్రైస్ట్. ప్రియులరా, నేను అనేటువంటి అహం నీలో గనక చావకపోయినట్లయితే నీలో క్రీస్తు లోకానికి కనిపించడు. ఒకవేళ నువ్వే లోకానికి కనిపించాలని కోరుకుంటున్నావేమో. క్రీస్తు నీ జీవితంలో కనబడాలి అంటే నేను అన్నటువంటి అహం నీలో సంపూర్తిగా సమాధి చేయబడాలి. లేదు, నేను చేశాను, నేను ప్రార్థన చేసినట్లయితే, ఎవరు ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? దేవుడు గనక మన పట్ల కనికరాన్ని చూపించకపోతే. అందుకే పత్రికలో పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఒకడు నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, ఒకడు నాటారు, ఒకడు నీళ్లు పోసారు, కానీ వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నీవేవేవో చేయొచ్చు, కానీ వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. నీలో ఆశీర్వాదాన్ని, నీ యొక్క పరిచర్యను ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించేవాడు, నీ సంఘాన్ని ఆశీర్వదించేవాడు దేవుడే. నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని తలాంతులు ఉన్నాయి, నాకు ఇన్ని జిమ్మిక్కులు వచ్చు. నీ జిమ్మిక్కుల వల్ల నువ్వేదో అనుకుంటున్నావేమో.
కొంతకాలం నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ వేరు లేనందున ఆ విత్తనాలు ఎండిపోయాయి అని మంచి విత్తనాలు విత్తేటువంటి ఉపమానములు దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎవరికి మహిమకరంగా ఉంటున్నాం? నీ సొంత మహిమను నీ వెతుక్కుంటున్నావా, లేదా నీలో అహం చచ్చి క్రీస్తుని ప్రజలకు చూపిస్తున్నావా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎలాంటి ఇంపాక్ట్ నువ్వు ప్రజలకు ఇస్తూ ఉన్నావు? దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేళ్ళలో ఒక్కటి కూడా మర్చిపోవద్దు. కానీ ఈ భూస్వామి అంటున్నాడు, ఈ వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, కమాన్. నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకుంటున్నావు? చాలామందికి న్యూ ఇయర్ అంటే పార్టీలు, చాలామందికి న్యూ ఇయర్ అంటే పబ్లు, చాలామందికి న్యూ ఇయర్ అంటే గ్రీటింగ్స్, చాలామందికి న్యూ ఇయర్ అంటే పండగ వాతావరణం, సెలబ్రేషన్, ఫెస్టివల్. ఓకే, కానీ నువ్వు చేసే ప్రతి పని వలన దేవుడు మహింపరచబడుతున్నాడా? దేవునికి మహిమకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, జీవిస్తున్నావా? ఆలోచించాల్సిన విషయం. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇదిగో ఈ భూస్వామి అంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకుంటున్నావు? కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడానికి నీవు తీర్మానం చేసుకుంటావా? కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావా? అయ్యో ప్రభువా, ఇది నా వల్ల కాదు, నేను నిరుత్తరుడిని, కానీ సమస్తము చేయగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, సమస్తము వృద్ధి కలుగు చేసేవాడు యేసయ్యా, దేవా నీవే అని చెప్పి దేవునికి మహిమకరంగా మనం మాట్లాడదామా? దేవునికి మహిమకరంగా మాట్లాడదాం. కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవుడు ఎన్ని మేళ్ళు నీ జీవితంలో చేశాడు. నీ కుటుంబాన్ని ఎంతగా దేవుడు ఆదరించాడు, నీ సంఘాన్ని ఎంతగా ఆదరించాడు, నీ యొక్క ఉద్యోగంలో దేవుడు ఎంతగా నీకు మేలు చేశాడు. అప్పుల్లో నువ్వు కూరుకుపోయినప్పుడు, అనారోగ్యంలో నువ్వు కూరుకుపోయినప్పుడు, మనుషులు ఎవరూ ధరి లేకుండా ఒంటరిగా నువ్వు మిగిలిపోయినప్పుడు ఎంతగా దేవుడు నిన్ను ఆదరించాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా నీ చేయి పట్టి నిన్ను నడిపించాడు. అలాంటి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. చెప్దాం, ఎప్పటికైనా చెప్దాం, ఇది నా వల్ల కాదు, కేవలం ప్రభు కృప, దేవుడు చేసిన మేలు. ఆయన సెలవు లేకుండా ఎవరు ఒక్కరోజు జీవించగలుగుతారు? మనం ఎంత చింతించినా కూడా మనం మన ఆయుష్ని పెంచుకోలేమే. మన వల్ల ఏదీ కాదు. సమస్తము కలిగి చేసిన వాడు దేవుడే. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు వినుచున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాన్న, ఈ యొక్క 2011 సంవత్సరంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మేమందరం కూడా జీవించడానికి నీ కృపను అనుగ్రహించవలసిందని మీ గాయపడిన హస్తాలకి నాయన మరొకసారి నానా ఈ ప్రేక్షకులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యథార్థమైన కృతజ్ఞత కలిగిన జీవితాల్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.